కోటగిరి మండల కేంద్రంలోని పలు సమస్యలపై ఇప్పటికే సిపిఐ పార్టీగా ఎన్నో ఉద్యమాలు చేసిన విషయము కోటగిరి ప్రజానీకానికి తెలిసిందే. ఇలా ఎర్రజెండా ఎక్కడైనా ఉంది అంటే అది ప్రజా సమస్యల కోసం, కార్మిక సమస్యల కోసం పోరాడుతూ ఉంటుంది అనేది ప్రజలకు తెలిసిన విషయమే. ఇలా ఎన్నో ఏళ్ళుగా విఠల్ గారి నాయకత్వాన, దుబాస్ రాముల నాయకత్వాన, ఓమే గారి నాయకత్వాన ఇలా ఎన్నో ఏళ్ళుగా ప్రజా సమస్యలపై కోటగిరిలో మేము పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంలో ఎన్నికలు రావడం జరిగింది. ఎన్నికల్లో 6 వార్డుల్లో మేము పార్టీగా అభ్యర్థులను ఎన్నికల ఊరిలో దించడం జరిగింది. 2వ వార్డు సంబంధించి షాకేవార్ శంకర్ స్టూల్ గుర్తు, 3వ వార్డు సంబంధించి కప్ప మొగలవ్వ గౌన్ గుర్తు, 5వ వార్డు సున్నం భరత్ స్టూల్ గుర్తు, 11వ వార్డు పి పవిత్ర స్టూల్ గుర్తు, 13వ వార్డు ఎడ్డెడి సంధ్య గౌన్ గుర్తు, అదేవిధంగా 14వ వార్డు బుచ్చమ్మ గారి స్వరూప గౌన్ గుర్తు. ఈ ఎన్నికల్లో ఇలా ఈ గుర్తులతోటి సిపిఐకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎన్నికల ఊరిలో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఏవైతే అధికారం ఉన్నా లేకపోయినా ఇన్ని రోజుల నుంచి సేవ చేస్తున్నటువంటి సిపిఐ బలపరిచినటువంటి వీళ్ళందరికీ కూడా ఓట్లేసి గెలిపించాల్సిగా కోరుతా ఉన్నాం. ఇలా గల్లీలో ఉన్నటువంటి కరెంటు సమస్య కావచ్చు, త్రాగునీళ్ళ సమస్య కావచ్చు, ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి పెన్షన్ సమస్య కావచ్చు, రేషన్ కార్డు సమస్య కావచ్చు, ఇట్లాంటి సమస్యలపైన కూడా ఇప్పటికే పోరాటం నిర్వహించిన పరిస్థితి ఉంది. భవిష్యత్ కాలంలో కూడా ఈ వార్డులో గెలుపొందినటువంటి అభ్యర్థులు కోటగిరి గ్రామ అభివృద్ధి కోసము, ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పరిష్కారం చేయడం కోసం వెన్నంటి ఉంటారని చెప్పేసి మరోసారి తెలియపరుస్తూ ఇలా కోటగిరి గ్రామంలో పర్ల మధుకర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. వీరికి సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ పూర్తి మద్దతు తెలియపరుస్తూ ఉందని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తూ ఫుట్బాల్ గుర్తుకే ఓటేయాల్సిందిగా మరోసారి కోటగిరి ప్రజానీకానికి నమస్కారం తెలియజేస్తూ సెలవు. కోటగిరి గ్రామ పంచాయతీలో పోటీ చేస్తున్నటువంటి 6 అభ్యర్థులు ఏదైతే ఇంతకుముందు అనౌన్స్ చేయడం జరిగిందో వాళ్ళందరికీ కూడా కోటగిరి ఆ వార్డుల్లో ఉన్నటువంటి ప్రజలు అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ఏఐటీయూసీ సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ గ్రామంలో ఏఐటీయూసీ ఏర్పాటు చేసిన తర్వాత ఈ కోటగిరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు, ప్రధానంగా బలహీన వర్గాలకు, అదే రకంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వాళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి సౌకర్యాలు ఇప్పించినటువంటి చరిత్ర ఏఐటీయూసీకి ఉన్నది. వాళ్ళకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి స్కీమ్లో నిస్వార్థంగా వాళ్లకు సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు వీళ్ళందరూ కూడా ఈ సేవను గుర్తించి ఈ 6 అభ్యర్థుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే రేపు భవిష్యత్తులో ఇవాళ ఆర్థికపరమైనటువంటి సమస్యలే కాదు, వాళ్ళ పెన్షన్లు కానీ, డ్రైనేజీకి సంబంధించినటువంటి సమస్యలు కానీ, రేషన్ కార్డుకు సంబంధించినటువంటి సమస్య కానీ, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రతి ఒక్క స్కీమ్ను కోటగిరిలో ఆ ప్రజలకు ఇప్పించడం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి, ఖచ్చితంగా ఇప్పించేదాకా వాళ్ళు వెన్నంటి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు మేము హామీ ఇస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్ కోసమైనా ఈ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.